మనము అవతల దగ్గరికి వెళ్దాము అంటాడు. ఆ శిష్యులు కూడా ఆయన్ని ఫాలో అయ్యి బోట్లో ఎక్కడం చూస్తున్నాం మనం ఇక్కడ. అయితే మార్క్స్ వార్తలు చూసినట్లయితే ఈయన ఒక్క పడవే కాకుండా వేరే పడవలు కూడా ఆయన్ని ఫాలో అయినట్టుగా మనం చూస్తుంటాం. ఈ లేక్ 7 miles వైడ్, ఇట్స్ బిలో ద సీ లెవెల్. అక్కడ 1992లో చూసినట్లయితే 10 feet ఆఫ్ వేవ్స్ లేచి ఆ తిబిరియా సముద్రము, తిబిరియా ప్రాంతం నుండి నీళ్లతో ముంచివేసినట్లు మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ కత్రీనా అని, ఐజక్ అని, రీసెంట్గా శాండీ అని ఈ స్టార్మ్స్ మనం చూసినాం. A lot of destruction, demolition, and devastation, and even death. అయితే దేవుని కృప వల్ల మన సంఘస్థులందరూ క్షేమంగా ఉన్నారని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇక్కడ దిస్ లేక్ ఈజ్ సరౌండెడ్ బై హిల్స్ అండ్ స్మాల్ మౌంటైన్స్. దట్ ఈజ్ a private prayer chapel of Jesus Christ. Once in a while he used to go to the hills and pray over there. అలాంటి ప్రదేశంలో ఈయన ప్రయాణం వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ యొక్క the storms are very sudden and severe. ఈ యొక్క తుఫాన్ అనేది all of a sudden వచ్చేసింది. అయితే at the time Jesus was sleeping. Jesus sleeping అంటే మనం అనుకోవచ్చు, మనకు దేవుని యొక్క ఒక వాగ్దానం ఉంది కదా, దేవుడు కునుకడు నిద్రించడం ఉంది కదా. మరి ఏంటి జీసస్ ఈజ్ స్లీపింగ్? హీ షుడ్ నాట్ బి స్లీపింగ్ డెఫినెట్లీ. మేబీ హీ ఈజ్ రెస్టింగ్. శిష్యులు అనుకున్నారు ఈయన నిద్రపోతున్నాడు అనుకున్నారు. కాదు, నిద్రపోవట్లేదు, పండుకొని ఉన్నాడు అంతే. అయితే why there was a storm when Jesus was there in the boat? అది మెయిన్ క్వశ్చన్ అసలు. మరి ఆయన సృష్టికర్త, కుమారుడు, దేవాదేవుడు, ఆయన ఉన్నప్పుడు ఎందుకు స్టార్మ్ వచ్చింది అంటే దానికి 4 కారణాలు ఉన్నాయి. ఒకటి, the storms, he knows the storm is coming. యేసు క్రీస్తుకు తెలుసు ఆ యొక్క తుఫాను వస్తుందని. And he has a power to control the storms. While controlling the storms, while speaking to the storms, he can speak to the storms inside the hearts of the disciples. ఇక్కడ 2 స్టార్మ్స్ చూస్తున్నాం మనం. ఒకటి న్యాచురల్ స్టార్మ్ చూస్తున్నాము. దేర్ ఇస్ అనదర్ స్టార్మ్ గోయింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద డిసైపుల్స్. మనం చూసినప్పుడైతే ఈ సబ్జెక్ట్ చూస్తే ఏమనుకుంటామంటే, ఇది మామూలు తుఫానే కదా, మామూలు కథలాగా అనుకుంటాం మనం. కాదు, he can calm down the storms. At the same time he can speak to the storms inside of us. ఈ న్యాచురల్ స్టార్మ్స్ అనేవి దే ఆర్ వెరీ న్యాచురల్, బట్ గాడ్ అలౌస్ దెమ్ అరౌండ్ అస్. ఇప్పుడు మనకు జరిగిన శాండీ స్టార్మ్స్, ఇట్స్ వన్ ఆఫ్ దెమ్. అయితే ద ట్రస్ట్ వీ హ్యావ్ ఇన్ ద లార్డ్ విల్ ఎగ్జంప్ట్ us from the hell, but not from the storms around us. మనం అనుకుంటాం చాలామంది, అరే నేను ఇంత ప్రార్థన చేస్తుంటాను, నేను ఇంత దేవుని ఆలయానికి వెళ్తుంటాను, ఇన్ని ప్రసంగాలు వింటూ ఉంటాను, ఇంత బైబిల్ వాక్యం చదువుతుంటాను, వై దిస్ ఈజ్ టు మీ? అది క్వశ్చన్. ఈవెన్ ఫర్ మీ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. ఐఎమ్ ఇంక్లూడెడ్ అట్ లీస్ట్. ఎందుకంటే ఐ వాజ్ సరౌండెడ్ బై సో మెనీ స్టార్మ్స్ అరౌండ్ మీ అండ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. దిస్ ఈజ్ వెరీ కామన్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్.
అయితే ఎందుకు why God allows the storms inside of us అంటే He wants, it's a testing ground. The storms He creates only to see how much of faith we have in Him. చాలా మంది కష్టాలు వస్తుంటాయి, కానీ మనం ఇమీడియట్గా మనం అనుకునేది ఏంటంటే why this is to me, why this is happening to me. There are storms around us, calamities, some deaths, some problems relating to our lives, maybe different ways of storms. అయితే ఆయన నిద్రించున్నాడని మీరు అనుకుంటున్నారు. But these are the fishermen, they are the veterans, they are veteran fishermen. They know the depths of the seas. They might have seen all these storms, but this is something different. వాడు ఆ యొక్క జీవితాన్ని వదిలి ఈయన్ని వెంబడించారు. అంతకుముందు ఆయన వాళ్ళ జీవితంలో కూడా ఇలాంటి తుఫాన్లు ఎన్నో చూసి ఉండవచ్చు, కానీ ఈ తుఫాన్ ద్వారా దేవుడు వాళ్ళకి ఒక సందేశాన్ని వినిపించాలనే ఉద్దేశంతోనే ఆయన నిద్రించినట్టుగా పరమానుడు తర్వాత ఒక తుఫాను రావటం మనం చూస్తున్నాం. కాబట్టి He not only controls or calms down the storms, but He is going to speak to us. లూకా 8వ అధ్యాయం 24-25 వచనం ఒక్కసారి చదవండి మనం. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ చూసినట్లయితే ఈ ఇన్సిడెంట్ ముందు జరిగింది ఏంటంటే చాలా అద్భుత క్రియలు చేసి ఉంటాడు యేసుక్రీస్తు, చేసి ఉన్నాడు. వీళ్ళు మానవులకు సంబంధించిన అద్భుత క్రియలు సూచక్రియలు చూశారే కానీ ఈ ప్రకృతి సంబంధమైన విషయాలు ఆయన చూడలేదు. ఆయన చేయటం, ప్రకృతి మీద ఈయనకి ఎంత అథారిటీ ఉందో, ప్రకృతి కూడా ఈయనకి ఎంత లొంగుతుందో అనేది వాళ్ళకి తెలియక వాళ్ళు చాలా భయపడినారు. ఇక్కడ 2 మాటలు వినండి, విశ్వాసము, భయము. ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫియర్ అండ్ ద ఫెయిత్. మీ విశ్వాసం ఎక్కడ అంటున్నాడు, డోంట్ వరీ అనలేదు, మీ విశ్వాసం ఎక్కడ. మనమైతే ఏదన్నా డాడీ నన్ను ఇట్లా అని పిల్లడంటే డోంట్ వరీ అంటారు కదా. ప్రతి విషయంలో కూడా యెహోవా ఆర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ us ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్. దానికి నిలబడగలమా లేదా, నీ విశ్వాసం ఎక్కడ. When fear dominates the faith, so the spiritual life, it crumbles. When the fear dominates the faith, the spiritual life crumbles down. So always the faith should overtake the fear. So fear is one of the storms inside the minds of the disciples. Not only the outside storm, there is a fear in the hearts of the disciples. Maybe fear, anger, jealousy, slander, all these are the storms that create some type of unrest in the minds of the people, particularly a spiritual son of the Lord. We are the spiritual people. We are living in the Spirit. We are faithful to God. But at the same time, if our faith goes down,
because of the fear or anger, whatever the reason may be, then our spiritual life tries to crumble down. అదే ఇక్కడ చూస్తున్నాడు. The fear in the minds of the disciples. But at the same time, these disciples, they did not call for help from the other boats. మనం సాధారణంగా ఏదైనా కష్టం జరగగానే ఇమీడియట్గా మొదటి పని చేసేది ఏంటంటే మనం we take up the phone and call our friends. We take the phone and call the friends. That's not the thing. We have to kneel down and talk to God first. Next you go to the second step. Human help. Always. That's the reason the disciples, though they saw the other boats with other people, they did not raise any alarm. But they spoke to Jesus. Are you not worried when we are perishing? Adi, what a person. Still they are infants in their faith. ఎందుకంటే క్రొత్తగా వారు దేవుని యేసుక్రీస్తుని వెంబడిస్తూ వస్తున్నారు కాబట్టి వారికి ఇంకా విశ్వాసంలో నిలకడ లేదు, గట్టితనం లేదు. అందుకనే వాళ్ళు భయం చెందారు. మన విశ్వాసం గట్టిగా లేనప్పుడు ఈ చిన్న చిన్నవన్నీ వస్తుంటాయి. But we have to know that we are in the center of God's will. That's most fundamental thing. We are in the center of God's will. And He is in the full control of our lives. So these are the two ingredients for a full faith. మన జీవితంలో విశ్వాసం అనేది బలపడాలంటే first thing to know is He is in the full control of our lives, and He is, and we are in the center of God's will. ఈ రెండు విషయాలు ముఖ్యం. ఇక్కడ ఈ యొక్క వీళ్ళని చూసినట్లయితే మనం ఆయన నిద్రించున్నాడని వారు కలవరపడి, ప్రభువా మేము నశించుతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అయితే ఆయన అంటున్నాడు, మొదట ఏం చేశాడు ఆయన? హీ కామ్ డౌన్ ద స్టార్మ్. మన జీవితాల్లో కూడా when we approach him, మనం ఆయనని ప్రార్థించి మోకాళ్ళుని ప్రార్థించి ఆయన అడిగినప్పుడు మొదట ఆయన చేసే పని ఏంటంటే he will calm down the storms around us. Then through his word he speak to us. Two things we have to do: kneel down and pray, then open the book, the Bible, then he will show. That is the relief for us. దాని ద్వారా మనకి చాలా ఆత్మ శాంతి. అందుకని నేను పాట పాడిన దానిలో ఎవరు అనుకుంటారు? ఒక దావీదు మహారాజు అనుకున్నాడు అట్లా, శ్రమను ఉందట నాకు మేలయ్యాని. ఎవరని మనం అనుకుంటామా? మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుని తలుచుకుంటాం తక్కువ ఉంటుంది. ఒక శ్రమ ద్వారా దేవుడు మనల్ని చాలా దగ్గర తీసుకుంటూ వస్తాడు. ఆయన అనుభవంలో 40 సంవత్సరాల అనుభవంలో రాజుగా ఎన్నో శ్రమలను అనుభవించి కుటుంబీకులతోనూ, రాజులతోనూ, సౌలుతోనూ, ప్రక్క రాజ్యములతోనూ ఆయన చివరికి ఆయన నేర్చుకున్నది ఏంటంటే, నీ కట్టడలను అనుసరించుటకు శ్రమనుందుట నాకు చాలా మేలైంది ప్రభువా అంటాడు. ప్రతి గాయానికి నీ స్తోత్రం అంటాడు. గాయపడితే మనం చాలా బాధపడుతుంటాం. గాయపడితే స్తోత్రం అని చెప్పడం అది ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. అయితే ఇక్కడ 2-3 రెఫరెన్స్లు ఇస్తాను కదా, దయచేసి మీరు చదవండి. Through all these storms, He is the God who can walk with us and who can talk to us. Isaiah 41:10. దయచేసి చదవండి ఒకరు. ఆయన వాగ్దానాలు ఎలా ఉన్నాయి చూద్దాం దీని ద్వారా. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక
కొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి ఎంత చక్కని వాగ్దానాలు ఉన్నాయో. మానవులుగా మనం భయపడడం సహజమే, కానీ ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ యువర్ లార్డ్. డు నాట్ బి డిస్మేడ్, ఐ విల్ బి విత్ యూ. ఎంత చక్కని వాగ్దానం. మనుష్యులు ఇవ్వలేని ఆ వాగ్దానం. మనుషులు ఎప్పుడో మనం ఫోన్ చేసినప్పుడు చెప్తారు, ఏం పర్లేదండి మేము ఉన్నాం కదా అంటారు. కానీ ఎంతసేపు అనేది. కానీ దేవుని యొక్క వాగ్దానాలు ప్రతి క్లిష్ట సమయంలో కూడా, ప్రతి అనారోగ్యతలో కూడా, ప్రతి విధమైన అభ్యంతరాల్లో కూడా దేవుని యొక్క కృప మనల్ని ఎంత ఓదార్స్తుందో ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటాం. మనం యెహోషువ జీవితాన్ని చూసినట్లయితే, యెహోషువని యెహోవా పిలిచినప్పుడు మోషే చనిపోయినాడు. మోషే నా సేవకుడు మరణం పొందాడు కాబట్టి నీవు బయలుదేరమంటే ఆయన సంకోచిస్తున్నాడు. నేనున్నాను నీతో, ముందుకు నడు. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ. నో వన్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ యాజ్ లాంగ్ యాజ్ ఐ యామ్ విత్ యూ. అది గొప్ప వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం. ఇంకా ఇంకోటి చూడండి, సాంగ్స్, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. థ్యాంక్ యూ. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇదంతా ఒక లింక్ అనమాట. నీవు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నన్ను స్తుతిస్తావు. దిస్ ఇస్ ఎ లింక్. నీవు మొరపెట్టినప్పుడు నేను చూస్తాను అనలేదు ఆయన. నీవు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇఫ్ యు ఆస్క్, I'll answer to your prayer. So he is a God who can answer our prayers at any time, at any situation. గొప్ప వాగ్దానం. యెషయా గ్రంథం 43:2 కూడా చదవండి ఒకసారి దయచేసి. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవా నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. నేను నిన్ను విడువను, ఎడబాయను. నీవు నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీళ్లు నీపై పారవు. అగ్ని మధ్య నడిచినను జ్వాలలు నేను కాల్చగలిగి. ఈ తుఫాను, ఎలాంటి తుఫాను ఇచ్చినా సరే, మనకి లోపల తుఫాన్లు అయినా సరే, బయట తుఫాన్లు అయినా కానీ, నమ్మదగిన యేసుక్రీస్తు మనతో ఉన్నప్పుడు ఏ తుఫానికి భయపడక్కర్లేదు. ఈ తుఫాన్లు కుటుంబ సమస్యలు కావచ్చు, ఒక సంఘ సమస్యలు కావచ్చు, ఒక కమ్యూనిటీ సమస్యలు కావచ్చు, ఒక ఇండివిజువల్ సమస్యలు కావచ్చు. కానీ ఏ సమస్యకైనా హీ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దట్. యు బిలీవ్ అండ్ ట్రస్ట్ ఇన్ హిమ్, ఇంప్రూవ్ యువర్ ఫెయిత్, హీ ఈజ్ గోయింగ్ టు స్టాండ్ బై యువర్ సైడ్. దట్ ఈస్ ద ప్రామిస్. నేను నిన్ను విడువను, ఎడబాయను. కునుకనివాడు, నిద్రించనివాడు. We have such a wonderful Lord. Only thing is, we should have faith. ఒక్కోసారి చాలా నీరసించిపోతుంటాం చిన్న చిన్న విషయాలు కూడా, అంటే తట్టుకోలేని కొన్ని ఉంటాయి, తట్టుకునేవి కొన్ని ఉంటాయి. అయితే దేవుడు మనకి కొన్ని టెస్ట్ పెడుతుంటారు అన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లవాడు నడుస్తూ ఉంటే తండ్రి ఫాలో అవుతుంటాడు. వదిలిపెట్టి వాడు నడిచి కింద పడి లేచి కింద పడి లేకపోతే నడకెట్లా నడుస్తాడు? మన జీవితాల్లో కూడా మనం నడుస్తున్నామంటే, క్రైస్తవ
ఒక జీవితంలో మనం నడుస్తున్నామంటే, ఒక విశ్వాసిగా నడుస్తున్నామంటే క్రింద పడటం లేవటం అనేది సహజం. కానీ హీఈస్ వాచింగ్ us. He will come to your rescue. He will definitely, he will not leave us, not forsake us at any event. So when we speak about this, let us go to the other side, and there is a purpose. ఈ ఇన్సిడెంట్ అవగానే తర్వాత ఇన్సిడెంట్ ఏంటంటే, he heals the demon possessed. ఆయన కార్యములు అద్భుతములు. ఇదంతా ఆయనకి చెప్పలేదు, శిష్యులకు చెప్పలేదు. మనమైతే ఎక్కడికి వెళ్తామంటే, మేము ఫలానా దగ్గరికి వెళ్తాం, పదవయ్య ఏదో ఫ్రెండ్స్తో ఎప్పుడు మాట్లాడుతూ వెళ్తాం. యేసుక్రీస్తు ఆయన ప్లాన్ ఏంటో, పర్పస్ ఏంటో, బ్లూ ప్రింట్ ఏంటో తెలియదు శిష్యులకి. ఆయన వెళ్తూనే ఉంటే శిష్యులు ఒక దారిని వెళ్ళాడు, ఈయన సమరయ స్త్రీని కలవడానికి వేరే దారిని వెళ్ళాడు. ఆయన వీళ్ళతో చెప్పలేదు. సో హిస్ పర్పస్ ఈస్ డిఫరెంట్. లెట్ us go to the other side అంటే there is a purpose and plan for him. But simply we have to follow him. Follow the word of God. Follow his commandments. ఇక్కడ to improve their faith. పోషాలు కొట్లాడుకుంటుండొచ్చు. ఏమయ్యా పేతురు, ఏందా నన్ను తీసుకొచ్చావు, నేను అక్కడ పోయేవాడిని కదా, నన్ను ఎందుకు వచ్చుకొచ్చావని. పేతురు యోహాన్ని మాట్లాడుతూ ఉంటే ఇందులో తోమా అని ఉండొచ్చు బహుశా. ఏమో నాకు ఇది అసలు అంత అయోమయం ఉంది, నాకు ఇది అసలు ఇది తుఫానే కాదనుకుంటానంటాడు. ఆయనకు అనుమానాలు కదా ఎక్కువ. బహుశా యోధ అని ఉంటాడు, అరే నన్ను అనవసరం తెచ్చారు, అక్కడ ఉంటే ఎవరినో ఒకళ్ళు అమ్ముకునేవాడిని. యేసుక్రీస్తు నమ్మిన కాబట్టి ఆయన బిజినెస్ అయింది. ఆ విధంగా కొట్లాడుకుంటూ యేసుక్రీస్తుని లేపారన్నమాట. కాబట్టి ఇక్కడ we should know mostly 3 things. ఒకటేంటంటే, God is close to you. యెహోవా సమీపంగా ఉన్నాడు. God is very close to you. Because his promise is there. He will never leave you, not forsake you. That means he is very close to you. కాబట్టి ఏదైనా జరిగినప్పుడు, in the event of anything that occurs in our lives, just like the disciples, they were terrified with fear. Still, they have Jesus with them. So, God is very close to you. The second thing is, we have to trust in his unfailing love. Unfailing love. The friends may fail, family members may fail. Friends వస్తారంటారు, రాకపోవచ్చు. ఒకటి ఏదో చెప్తారు, చేయకపోవచ్చు. But we have God with unfailing love. The second point, we have to trust in his unfailing love. The third one is, you have to talk to him direct. We can talk to him direct. Instead of trying to reach somebody, we better talk to him direct, not through anybody, not by anybody. We can go to the prayer cell later, but we have to go down to his feet and pray. Talk to him direct. There was an old person who was terminally ill in the hospital. He was on the bed, and his daughter called the pastor of the church. Pastor, she was sobbing and weeping and crying. Then she said, my father is severely sick, Pastor. Can you please go and pray for him? So one day, the pastor went to his bedside, and he saw an empty chair by his bedside. Then the pastor said, how are you doing, brother? Then he said, oh, probably you had a guest to see you, or a visitor to see you. Then the old man said, no pastor,
nobody was here. This is how I pray. The pastor was so much puzzled. Then he explained. One pastor told me to pray like this. Keep a chair by your bedside and think Jesus is sitting there and you pray as if you are talking to him. And the experience అనేది చాలా గొప్ప విషయం కదా. నాకు ఆ మాట విన్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను. That's a good way of praying, I think. So, since then, Pastor, I pray like this. I feel Jesus is sitting there in the chair and I pray as if he is listening to me, very close to me. I pray direct to him. Oh, that's a wonderful thing. Then he prayed and went. After a few days, so his daughter again called him and said, Pastor, my father died. But when I went into his room, I saw one thing. His right hand was extended towards the chair. His right hand was practically on the chair. That means he saw Jesus, or he felt the presence of Jesus at the time of his death. That's why he tried to reach with his hand. So what a wonderful experience. So talk to him direct. So this man, this old man, what an experience of prayer and perseverance of God's presence. Kabatti, ikkada God is close to you. Always you feel it at the time of any trouble, any temptation, any storm, any kind of storms around us or inside of us. We have to think God is close to us. So, and one more thing is, we have to trust in his unfailing love. And the third one is, talk to him direct. How many minutes, how many hours you want to pray? Pray to him. దేవుని కృపను బట్టి మనం అందరం ఎంత క్షేమంగా ఉన్నాం. ఎంతోమంది ఎలక్ట్రిసిటీ లేక, తినడానికి ఆహారం లేక, త్రాగడానికి నీళ్లు లేక, ఉండటానికి రూఫ్ లేక, ఇంత చలిలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ యొక్క దేవుని కృపను బట్టి మనకు దేవుడు మనల్ని ఎంతో దీవించాడు. మన కాలికి రాయి తగలకుండా ఈత పట్టుకునే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి దిస్ స్మాల్ ఎపిసోడ్, ద మిరకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ teaches us, even though there are storms in our lives, in and around, only thing is we have to kneel down, pray to him and talk to him direct. తుఫానులు చెలరేగిన, సుడిగాలులెన్నో వీచిన, తుఫానులు చెలరేగిన, సుడిగాలులెన్నో వీచిన, నావలో నీవుండగాన, నావలో నీవుండగా, జడియగా సాగెదన్న రాజా, అలలపైన నడచిన శ్రీ యేసు నాతో ఉన్నావు. అంతులేని సాగరమునకు నాదురేవు నీవేగా, అలలపైన నడచిన శ్రీ యేసు నాతో ఉన్నావు.
మనతో ఉన్నాడు. దేవుడు సదాకాలం నీతోనే ఉంటాను. ఆ పాట కూడా ఉంది కదా. కాబట్టి దేవుడు విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. Though there are storms, there are problems related to anything in our personal lives, definitely there is one wonderful God who we can trust, who we can talk direct with his unfailing love. So, with all the faith, let us go to the other side of the lake as Christians, as people of faith, as the disciples of Christ. We have to go with him, with faith, to the other side to see his miracles. May Lord bless these words. Let's have a prayer. కృపగల తండ్రి, జీవగల తండ్రి, నమ్మకమైన తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వాదం మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్ని తుఫానులు ఎదురైనప్పటికీ, ఎన్ని గాలులు వీచినప్పటికీ, మా నావలో, మా జీవిత నావలో మీరుండగా ప్రభువా, మాకు భయం ఏమీ లేదు. భయము సంభవించినను నీవు మాకు ప్రక్కన్న దేవుడు అయి ఉన్నావు. మాలో విశ్వాస్యతను గట్టిపరచండి. మా క్రైస్తవ జీవితంలో విశ్వాసము పెంచాలి. మా విశ్వాసంతో మేము గట్టిగా జీవించడమే కాకుండా ఇతరులకు కూడా ఆ యొక్క విశ్వాసతను బట్టి వారికి ఇచ్చే ధైర్యమును మాలో నేర్పమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘమును కాపాడిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ యొక్క హస్తముల కింద భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలను, పెద్దలని, అందరినీ కుటుంబ సమేతముగా అందరినీ క్షేమంగా కాపాడే విధానానికై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంఘాన్ని మెండుగా ఆశీర్వదించండి ప్రభు. బలహీనుడను నన్ను ప్రభు ఈ వాక్యం పంచుకున్నట్టు విరిచిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఎప్పుడు ఏ గాలులు ఎదురైనా సరే నాయన మీరున్నారని నమ్మకంతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. రాలేని బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మరి ఒకసారి తీసుకురండి. ఈ యొక్క కొద్ది సమయంలో మీరు ఈ పాస్ అనేది పెట్టుచు మా జీవితం ద్వారా మీరే మహిమ పొందమని, సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.